హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ఓకే, ఈరోజు మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో చూడండి, మనము సూర్య ఆల్గో లెవెల్స్ ఖచ్చితంగా పెట్టుకొని ట్రేడ్ చేస్తే మనకు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ సూర్య ఆల్గో ఇండికేటర్లో ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఆల్గో ప్రైస్ కింద ఉన్నంతసేపు మనకు మార్కెట్ డౌన్ సైడ్ అని, ఆల్గో ప్రైస్ పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. అయితే దీంట్లో మనకు ఖచ్చితంగా వీవ్యాప్ కన్ఫర్మేషన్ తీసుకుంటూ ఈ ఆల్గో ప్రైస్ కిందికి వస్తే మార్కెట్ ఖచ్చితంగా మనం ఎంతో కొంత ప్యారెంట్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈరోజు ఆల్గో లో 1 లో 2 రెండు దగ్గరనే ఉన్నాయన్నమాట. ఓకే, మనకి ఎగ్జాక్ట్ టార్గెట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇలా మనము ఈ ఆల్గో ఇండికేటర్ కాకుండా మనం మల్టిపుల్ పర్పస్ ఇండికేటర్ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటే చెప్తున్నాను, ఏడిఎక్స్ ఇండికేటర్ మనకు మార్కెట్ సైడ్ వేస్ న్యూట్రల్లో ఉందా, ఏ విధంగా ఉందా అనేది మనకి ఏడిఎక్స్ ఇండికేటర్ చెప్తుంది. అది ఏ విధంగా చెప్తుందో మీరు చూద్దాము. మనం ఎప్పుడు ఈ ఆల్గో ఇండికేటర్ని 3 minutes టైం ఫ్రేమ్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని రీప్లే మోడ్ పెడదాము. మనకు ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ని బట్టి మార్కెట్ ఎప్పుడు సైడ్ వేస్ వస్తుందో చూద్దాము. ఓకే, ఫస్ట్ మనకు మార్కెట్ ఇది ఎప్పుడైతే సైడ్ వేస్ అని వస్తుందో అప్పటి నుంచి మనం మార్కెట్లో ట్రేడ్ చేయకుండా ఉండడం ఉత్తమం. ఓకే, ప్రజెంట్ మనకు టైం ఎంత అవుతుంది, 1 o'clock అవుతుంది. ఓకే, 1 o'clock నుంచి ఇది 3 minutes టైం ఫ్రేమ్లో ఆల్గో ఇండికేటర్ చెప్తున్నాను. మనకి ఏడిఎక్స్ ఇండికేటర్ న్యూట్రల్లోకి వచ్చింది. ఓకే, ఇది న్యూట్రల్లోకి వచ్చింది కాబట్టి మార్కెట్ ఏ విధంగా మూమెంట్ ఇస్తుందో చూద్దాం. ఓకే, అది మనకు 1 గంట నుంచి న్యూట్రల్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ట్రేడ్ చేయాలా వద్దా అనేది దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. చూడండి, మనకి ఏడిఎక్స్ ఇండికేటర్ ద్వారా మనకు ఎటువంటి మూమెంట్ ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటంటే మనకు 1 o'clock నుంచి ఇదంతా మార్కెట్ సైడ్ వేస్ అని ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ మనకి చెప్పింది. ఎందుకంటే న్యూట్రల్ ఉంది అని చెప్తుంది. ఓకే, మనకి ఏదైనా ఒక 2 కన్ఫర్మేషన్ ఇస్తేనే మనము ఈ టేబుల్ ఏడిఎక్స్ని బేస్ చేసుకుని మనము ఆ ట్రెండ్ డైరెక్షన్ని ముందుకు వెళ్తుందా, అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీకు ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ గురించి కావాలంటే మన ప్లేలిస్ట్లో ఉంటుంది. మార్కెట్ని సైడ్ వేస్ని గుర్తించడం ఎలా అనేది ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా మనకు ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ చూసుకుందాం. ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ ఉందో మనకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ట్రెండీ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎటువంటి సిగ్నల్ అనేది మనకు ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ సైడ్ వేస్ని కూడా ప్రిడిక్ట్ చేసే ఇండికేటర్ కావాలి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూడండి. ఈ ఓపెన్ బ్రేక్అవుట్ మనకి ఎప్పుడు ఇది సిగ్నల్. ఓకే, ఓపెన్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ వీవ్యాప్ కింద ఉందో మార్కెట్ డౌన్ సైడ్ ఈ రేంజ్లోనే ఈ జోన్ దగ్గరనే ఉండిపోయింది. ఓకే, ఇది ఒక కన్ఫర్మేషన్ మనకి. దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసి మన ఇండికేటర్లో సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా తీసుకుందాం. సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకు సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీలో టార్గెట్ లెవెల్స్ హై బ్రేక్అవుట్, లో బ్రేక్అవుట్ ఉంటుంది కదా. చూడండి, ఇది కూడా లో బ్రేక్ అయింది. టార్గెట్ 1, టార్గెట్ 2 ఇచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మండే మేబీ ఈ టార్గెట్ 3 కూడా టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ. నెక్స్ట్ వచ్చేసి డే హైలో బేస్డ్ ఫిబ్ టార్గెట్స్. ఓకే, ఇది ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలి మనము మీకు చెప్పాను. ఎప్పుడైతే మనకు ప్రీవియస్ డే లో కానీ హై కానీ బ్రేక్ అవుతుందో అప్పుడు మనకు టార్గెట్ జోన్ ఇది. నెక్స్ట్ జోన్ వచ్చేసి ఈ టార్గెట్ అని చెప్పాను. ఓకే, ఈ టార్గెట్ వచ్చేసింది. మళ్ళీ ఓవరాల్గా టార్గెట్ 2 దగ్గరికి కూడా మనకు మార్కెట్ వచ్చింది. చూడండి, ప్రీవియస్ డే మనకు బ్రేక్ అయింది, ఈ జోన్ దగ్గరికి వచ్చి ఎగ్జాక్ట్గా అయింది. ఓకే, ఈ విధంగా మనము ఈ ఫిబొనాకీ ఇండికేటర్ని వాడుకోవచ్చు. ఓకే, ఇలా మనం మల్టిపుల్ పర్పస్లో మనము బేస్ చేసుకొని మనము ట్రేడ్ తీసుకోవచ్చు మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ ద్వారా. మీరు చూడండి. ఓకే, ఇది సిపిఆర్ బేస్డ్ లెవెల్స్. మనం ఎప్పుడు చెప్పుకున్నాం, మనం మార్కెట్ ఓపెన్ కాగానే ఖచ్చితంగా సిపిఆర్ బేస్డ్ లెవెల్స్, అదేవిధంగా మనకు ఈ సిపిఆర్ బేస్తో పాటు ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ చూసుకుంటే మనకు మల్టిపుల్ సపోర్ట్ సరిపోతుంది. దాంతోపాటుగా మన ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ తీసుకున్నా కానీ సరిపోతుంది అనమాట. ఓకే, ఇలా మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో నేనేం చెప్తున్నానంటే మీకు ట్రేడింగ్ వ్యూ అవసరం లేకుండా ఒకే దాంట్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్లో మీకు ఎప్పుడు వన్ టైం మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే లైఫ్ టైం ఇది యాక్సెస్ ఇస్తాను. ఓన్లీ 1 time పేమెంట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. కానీ మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇచ్చాను అంటే అలా అని ఓన్లీ మనకు ఇన్బిల్ట్ ఉన్న ఇండికేటర్స్ కాకుండా స్ట్రాటజీస్ బేస్లో కానీ మీరు ఒకసారి చూడండి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్ అని చెప్పేసి ఫేర్ వాల్యూ గ్యాప్స్, బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ, ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్, సప్లై డిమాండ్ జోన్స్, ఓకే, సూర్య ట్రెండ్ లైన్, ఇవి కొన్ని ఇచ్చాను. దాంతోపాటుగా కొన్ని స్ట్రాటజీస్ కొన్ని ఇచ్చాను. ఓకే, నిఫ్టీ బ్యాంక్ స్ట్రాటజీ, సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఆల్గో లెవెల్స్, ఫిబ్ టార్గెట్స్, సిపిఆర్ లెవెల్స్. ఓకే,
అదేవిధంగా దాంతోపాటుగా మనకు డే రేంజ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, గ్యాప్ డేటర్ ఏ విధంగా ఉంది అనేది ఇవి కూడా చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ బేస్డ్ సిగ్నల్స్, వీటిని తీసుకుంటాం. ఓకే, ఇవి దాదాపు 4 ఉన్నాయి. ఓకే, దీంట్లోనే బోలింజర్ బ్యాండ్, సూపర్ ట్రెండ్, వివ్యాప్, ట్రెండ్ బేస్డ్ సిగ్నల్. ఓకే, నెక్స్ట్ టేబుల్ ఇండికేటర్ ఇచ్చాను, ఆర్ఎస్ఐ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఈఎంఎస్ మల్టిపుల్గా మనము డిఫరెంట్ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకుంటూ, టైం ఫ్రేమ్స్ కూడా మనము 5 minutes టైం ఫ్రేమ్లో ఉండి 1 hourలో ఈఎంఐ 20 ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రజెంట్ 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తాం, ఈఎంఐ 20 పెట్టుకుంటాం, టైం ఫ్రేమ్ ఎంత పెట్టుకుంటాం, 1 hour పెట్టుకుంటాం. ఓకే, దీని ద్వారా కూడా మనం ఎనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా ఈఎంఐ కానీ ఎంఏసిడి, ఆర్ఎస్ఐ, కొన్ని ఇన్బిల్ట్ ఇండికేటర్స్, స్ట్రాటజీస్, ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మనకు ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఒకే దాంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానీ ఒక 5 ఇండికేటర్ వస్తాయి, కానీ ప్రతిదాన్ని మీరు యాడ్ చేసుకోవాలి ఇండికేటర్లోకి వెళ్ళి. కానీ దీంట్లో అలా లేదు, మనకు ఒకే దాంట్లో ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ ఇండికేటర్ మీకు వర్క్ అవుతుంది. ఓకే, దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి మన ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ గురించి కూడా చెప్పుకుందాం. ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్లో వాల్యూమ్ ఇండికేటర్ అనమాట. ఇది వాల్యూమ్ ఇండికేటర్ ఏంటంటే మనకు మార్కెట్ ఆ డైరెక్షన్లో ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకసారి గమనించుకోండి, మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఈ వాల్యూమ్ బార్స్ మొత్తం కిందనే ఉంటాయి. మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు ఇక్కడ వాల్యూమ్ మూమెంటం ఉండదు. మనకు ఇక్కడ సెలెక్ట్ చేశాను, మనకు వాల్యూమ్స్ ఎక్కువ ఉంటేనే మూమెంటం డైరెక్షన్లో ఉంది. ఇక్కడ ఇది 0 వాల్యూ, ఈ 0 వాల్యూ కింద ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్ డైరెక్షన్. అదేవిధంగా మార్కెట్ మనకు ఒకవేళ ఆ డైరెక్షన్ కంటిన్యూ అవ్వుకుంటూ వెళ్ళినప్పుడు ఈ విధంగా రివర్స్ వెళ్తుందంటే మళ్ళీ రివర్స్ కలర్లో మనకు వాల్యూమ్ కనిపిస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా మార్కెట్ రివర్స్ ట్రెండ్ను కూడా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్తో పాటుగా మనము డైవర్జెన్స్ ఇండికేటర్ ఆర్ఎస్ఐ కూడా ప్రొవైడ్ చేస్తాం. దీంట్లోనే మనం బ్లూ పింక్ లైన్ ఇండికేటర్ యాడ్ చేస్తాము. అదేవిధంగా ట్రెండీ డైరెక్షన్ వచ్చేసి గ్రీన్ ఆర్ రెడ్. ఈ విధంగా ఒకే ఇండికేటర్ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్లో మనం మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ 2 ఇండికేటర్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ బోనస్గా వాల్యూమ్ ఇండికేటర్ ప్రొవైడ్ చేశాను. ఈ వాల్యూమ్ ఇండికేటర్ ఏంటయ్యా అంటే మనకు వాల్యూమ్ ఎక్కడుంది, జోన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఈజీగా ఈ ఇండికేటర్ ద్వారా మనకు ఐడెంటిఫై అవుతుందన్నమాట. ఈ జోన్స్ని బేస్ చేసుకొని మనము మార్కెట్లో ఎక్కడ వాల్యూమ్ ఉంది, ఈ నెంబర్స్ ఈ వాల్యూమ్స్ని బేస్ చేసుకొని వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, వీటి జోన్స్ని బేస్ చేసుకొని ఎక్కడ జోన్ బ్రేక్ అవుతుంది అనేది ఈజీగా చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది, ఈ జోన్ దగ్గరకు వచ్చింది, నెక్స్ట్ ఈ జోన్ కన్సిడర్ చేసినాం అనుకుంటా, నెక్స్ట్ ఈ జోన్లోనే ఉండిపోయింది. అంటే వాల్యూమ్ని బేస్ చేసుకొని చేసే ఇండికేటర్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్ లెవెల్స్ మాత్రమే మ్యాచ్ అవుతాయి. చూడండి, ఈ లెవెల్స్ బ్రేక్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్, ఈ విధంగా మాత్రమే ఈ ట్రెండ్ కంటిన్యూషన్ ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. దీంట్లో మళ్ళీ మనకు నెంబర్స్ ఉంటాయన్నమాట. ఈ నెంబర్స్ ఏంటంటే మనకు ఎంత వాల్యూమ్ ఉంటే అంత నెంబర్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 నెంబర్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంది అని అర్థం. ఒకవేళ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ వాల్యూమ్ లేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఈ టార్గెట్ దాకా రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ లేదు కాబట్టి. నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మనం కన్ఫర్మేషన్ మార్కెట్లో. అయితే దీంట్లో వాల్యూమ్ ఇండికేటర్లో బై సెల్ ప్రెజర్ అని ఇండికేటర్ ఇచ్చాను. అదేవిధంగా ఫస్ట్ ఈ బై సెల్ ప్రెజర్ ద్వారా మనకి ఏంటి ఐడెంటిఫై అంటే ఈ బై సెల్ ఇండికేటర్లో ఈ బై సెల్ ప్రెజర్లో మనకు వాల్యూమ్ ఎక్కువ ఎక్కడ ఉంది, ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని మనకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రేక్ అవుతూనే మార్కెట్ అప్ సైడ్. ఓకే, ఈ విధంగా మనకు బయింగ్ వాల్యూమ్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ యాక్టివ్ అయిపోయారు. నెక్స్ట్ ఈ జోన్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఈ జోన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు వాల్యూమ్ ఎంత ఉంది అనేది కూడా దీంట్లోనే తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే విక్స్ బేస్డ్ లెవెల్స్, అంటే మనకు విక్స్ వాల్యూని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ లెవెల్స్ ప్లాట్ అవుతాయి అన్నమాట. అంటే విక్స్ రేంజ్ లెవెల్స్ మనకి ఎగ్జాక్ట్గా ఆ టార్గెట్ లెవెల్స్ ప్రీవియస్ డే క్లోజ్ని బేస్ చేసుకొని. ఓకే, చూద్దాం ఒకసారి ఈ లెవెల్స్ని. ప్రీవియస్ డే క్లోజ్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడ ఉంది, మనకు ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనకు ఈ లెవెల్స్ ప్లాట్ అవుతాయి అన్నమాట. ఈ లెవెల్స్ ప్లాట్ చేసుకొని మరి మనకు లెవెల్స్ ఎక్కడెక్కడ ఏ వీక్ ఉందా, స్ట్రాంగ్ లెవెల్ ఎక్కడ ఉందనేది ఈ విక్స్ బేస్ చేసుకున్న లెవెల్స్ కూడా మనము తీసుకోవచ్చు. దీంతోపాటు ఓకే ప్రీవియస్ డే క్లోజ్ ప్రైస్ని విక్స్ క్లోజ్ ప్రైస్ని తీసుకుంటే ఇంకా ఎగ్జాక్ట్ వాల్యూ రావడానికి ఛాన్స్ ఉంది.
అదేవిధంగా ఆప్షన్ చైన్ కూడా తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ చైన్ ద్వారా మనకు స్ట్రైక్ ప్రైజెస్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్పాట్ ప్రైస్ ప్రజెంట్ ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్స్పైరీ డే ఎప్పుడు ఉంది, దీంట్లో స్ట్రైక్ ప్రైజెస్ వాల్యూస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది, చేంజింగ్ ప్రైస్ ఎంత, ఓపెనింగ్ ఎక్కడైంది. మనకు ప్రజెంట్ 25,550 అనేది 220 దగ్గర ఓపెన్ అయింది. ఓకే, ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 143 ఉంది. చేంజింగ్ ఎంత లాస్ ఉంది, 77 రూపీస్ లాస్ ఉంది. మనకు బయ్యింగ్ ఎప్పుడు చేయాలి అంటే 178 అబోవ్నే బయ్యింగ్ చేయాలి, ఎందుకంటే వివాప్ ఆ విధంగా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఇది చూపిస్తుంది అనమాట. ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం తీసుకుంటే ఈ స్ట్రైక్ ప్రైజెస్లో మనకు ఎక్కడ ఓపెన్ అయింది, ఈ వివాప్ బ్రేక్ అయిందా లేదా చూసుకుంటే మనం ఎంట్రీ తీసుకోవడానికి ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట, ఈ స్ట్రైక్ ప్రైస్ని బేస్ చేసుకొని. ఓకే, ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము ఈ ఇండికేటర్ మనము యూజ్ చేసుకుంటాము. ఈ విధంగా మనకు ఒకే ఇండికేటర్లో మల్టిపుల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేసాము. మనకు ఒకసారి సబ్స్క్రిప్షన్ ఒకసారి పేమెంట్ చేస్తే మనకు లైఫ్ టైం యాక్సెస్ ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. దీని ద్వారా మీకు ట్రేడింగ్ వ్యూలో మళ్ళీ వేరే ఇండికేటర్లు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే దాంట్లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఇన్ని ఇండికేటర్లు మీకు పనిచేస్తాయి. ఓకే అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మన కామెంట్స్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.